హలో అండి. నా పేరు మహతి. యద్దనపూడి సులోచనారాణి గారు రాసిన 'సెక్రటరీ' నవలలోని 3వ భాగం ఇప్పుడు విందాం. జయంతి చలాకీతనం, వ్యక్తిత్వం నిరూపించుకోవటానికి అన్నట్లు వార్ఫణికి నిధి పోగు చేయడం కూడా ఆ నెలలోనే వచ్చింది. తిండి తిప్పలు మాట మర్చిపోయి, ఎండా వానని లక్ష్యపెట్టకుండా కమిటీ ఆదేశించిన ప్రకారం సుమిత్రాదేవి సలహాలు తూచా తప్పకుండా జయంతి ఇల్లిల్లు తిరిగి టికెట్లమ్మింది. కొత్త సెక్రటరీ పుణ్యమా అని ఈ మధ్య ఎప్పుడూ అమ్ముడుపోనన్ని టికెట్లు అమ్ముడుపోయినాయి. అనుకున్న దానికి రెట్టింపు కంటే పైనే వసూలైంది. ఆ వసూలైన మొత్తాన్ని చాటంత మొహం చేసుకొని లెక్క పెట్టుకుంటూ, భేష్, శభాష్, నాకు నచ్చావు, నీలాంటి వాళ్ళు నలుగురు నా చేతి కింద ఉంటే చాలు, వనితా విహార్ని ప్రపంచమంతా విస్తరింపజేయగలను అంది సుమిత్రాదేవి. ఆ కాస మాటకి జయంతి లేత హృదయం పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది. ఉదయం నుంచి భోజనం లేకపోయినా, సుమిత్రాదేవి గుక్కెడు కాఫీ నీళ్ళైనా పోయకపోయినా, కొన్ని రోజుల నుంచి ఇల్లు వాకిలి పట్టకుండా కాకిలా తిరుగుతున్నావని బామ్మ కోపడుతున్నా జయంతికి ఇవేం పట్టలేదు. మనసంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, చివరికి చెట్టు చేమ, ఇల్లు, రోడ్లు, బస్సులు అన్నీ తన విజయాన్ని చూసి అభినందిస్తున్నట్లే కనిపించింది. ఈరోజు ఏముంది? అసలైంది నాట్య ప్రదర్శన రోజు. ఆ రోజు కానీ జయంతి కష్టానికి ప్రతిఫలం దొరకదు. ఆ రోజు కానీ అందరికీ జయంతి ఫలానా అని తెలియదు. అంతవరకు ఇలా మామూలుగా ఉండిపోవాల్సిందే. అప్పుడు కానీ తన వ్యక్తిత్వం ఎవరికీ తెలియదు. జయంతి మనసులోంచి నిట్టూర్పు వచ్చింది. అవకాశాలంటూ కలగాలే కానీ తనలాంటి వాళ్ళు పర్వతాలు ఎత్తేయలేరు. ఎంతో ఆనందంతో, కోటి కాంతులు వెలిగిపోతున్న కళ్ళతో, పీక్కుపోయిన మొహంతో, నడుస్తున్నట్లు కాకుండా అలల మీద అతి తేలికగా కదిలిపోతున్నట్లు ఇంటికి వచ్చిన జయంతి తలుపు తట్టడంతోనే లోపల నుంచి వచ్చిన బామ్మగారు జయంతిని చూస్తూనే ధుమధుమలాడుతున్న మొహంతో, ఏం ఉద్యోగమే నా తల్లి, పొద్దున ప్రక్క మీద నుంచి లేచిపోయిన దానివి ఇప్పుడా రావటం? తిండి లేదు, తిప్పలు లేదు, భోజనం బొగ్గులు అక్కర్లేకుండా నువ్వు వెలిగిస్తున్న ఆ రాచకార్యం ఏమిటో కొంచెం చెప్పు, వింటాను అంది గుమ్మానికి అడ్డంగా నిలబడి. ముందు లోపలికి రాణిస్తావా లేదా? దీర్ఘం తీస్తూ పాట పాడుతున్నట్లుగా అంది జయంతి. బామ్మ దారిచ్చింది. పొద్దున్నుంచి చూసి చూసి నా ప్రాణం విసిగింది. అసలు బామ్మ ప్లీజ్. జయంతి మధ్యలోనే ఆపేసి బామ్మగారి 2 భుజాల మీద చేతులు వేసి కళ్ళలోకి చూస్తూ, మై డియర్ బామ్మగారు, ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నాం. దయుంచి తమరేమీ అనొద్దు అంది. పైగా ఇదొకటి, మాట్లాడితే నోటికి తాళం వేస్తావు. ఆ ఎదురుంటి వనజ చూడు. పో బామ్మ, మందని మళ్ళేసే ఉద్యోగం చేసే పంతులమ్మకి నీ మనవరాలికి పోలిక అని వెంటనే చేతులు తీసేసి, ఆకలేస్తోంది, 2 నిమిషాల్లో స్నానం చేసి వస్తాను, భోజనం పెట్టు అంది. ఎప్పుడూ లేనిది లలలు లలలు అంటూ కూనిరాగం తీస్తూ పాటలు పాడుతూ నీళ్లు పోసుకుంటున్న మనవరాలి వైపు బామ్మగారు వింతగా చూసింది. జయంతి కూనిరాగం తీస్తూనే అన్నం తింది. అలాగే నిద్రపోయింది కూడా. భగవంతుడా, ఈడు వచ్చిన పిల్ల ఈ ఉద్యోగం ఏమిటి, ఈ తిరగటం ఏమిటి, నన్ను కనకరించు భగవాన్. పసిపిల్లల పక్కకు తిరిగి సగం బోలగా పడుకున్న జయంతి తల క్రింద దిండు సరిచేసి పక్కగా పడుకుంటూ దేవుడిని ప్రార్థించసాగింది బామ్మగారు. ఆవిడ ఈ 60 సంవత్సరాల్లో ప్రపంచంలో మంచి కంటే చెడే ఎక్కువ చూసింది. న్యాయం కంటే అన్యాయమే కనిపించింది ఆవిడికి. జయంతి వెర్రిబాగుల పిల్ల. సాధ్యమైనంత త్వరలో పెళ్ళయ్యేలా చూడమని ఆ రాత్రి మరీ మరీ ప్రార్థించసాగింది. జయంతి లక్ష కళ్ళతో ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది. ఉదయం 9 గంటలకే ఏదో ఇంత సహించినట్లు బామ్మ బలవంతం మీద భోంచేసిన జయంతి తనకి ఉన్న ఒకే ఒక మంచి చీర, లేత గులాబీ రంగు జార్జెట్ చీర, అదే రంగులో కొద్దిగా ముదురుగా ఉన్న గులాబీ రంగు క్రేప్ జాకెట్ వేసుకుని వనితా విహార్కి వచ్చేసింది. ఈరోజు జయంతి చేయాల్సిన పనులు బోలెడన్నున్నాయి. 10 మంది పెట్టు తనే చేస్తోంది. అయిన దానికి కాని దానికి ప్రతిదానికి ప్రతి ఒక్కరూ జయంతి జయంతి అని పిలిచేవాళ్లే. అందరికీ ఆమె పేరు నాలుక చివర ఉండిపోయింది. ఒక్కళ్ళ మాట కూడా కాదనలేదు. ఎవరి మనసు నొప్పించలేదు. జయంతి ప్రపంచంలో విసుగు అనే ఒక మాట ఉందని ఆ క్షణంలో పూర్తిగా మర్చిపోయినట్లే కనిపించింది. గాలి కంటే వేగంగా, మెరుపు కంటే చురుగ్గా,
అలల కంటే తేలికగా నడుస్తున్న జయంతి గిరగిరా బంగారు తీగలా తిరుగుతూ ప్రతి వాళ్ళ చెయ్యి అందుకొని ఆ పనిలో సాయపడసాగింది. సాయంత్రం అయిపోయింది. వనితా విహార్ ముందు స్వాగతపూర్వకంగా అందంగా తీర్చిదిద్దిన వరస ప్రకారం అమర్చిన రంగురంగుల దీపాలు వెలిగాయి. చూస్తుండగానే జనం గుంపులు గుంపులుగా రావటం మొదలెట్టారు. హాల్ అంతా నిండిపోయి కిటకిటలాడింది. అక్కడే నిలబడిన జయంతి సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం నేర్పుగా తెప్పించి పెట్టిన కుర్చీలు వేయించి వచ్చిన వాళ్ళకి కూర్చునేందుకు స్థలం చూపించసాగింది. ఇంత గందరగోళం మధ్య జయంతి ఒక విషయం గ్రహించకపోలేదు. బోలెడంత డబ్బు పెట్టి టికెట్ కొన్నవాళ్ళు ఎవరూ రాలేదు. ఒకవేళ వచ్చినా చాలా కొద్దిమంది ఉండి ఉంటారు. మర్యాద కోసం ఇచ్చిన పాసుల మీద మటుకు బ్రహ్మాండంగా ఒక్కొక్క పాసు మీద కనీసం అరడజనుకు తక్కువ లేకుండా వచ్చారు. అందుకే హాలు కిటకిటలాడి చోటు చాలటం లేదు. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర జయంతి నిలబడమని చెప్పింది సుమిత్రాదేవి. పెద్ద పెద్దవాళ్ళు చాలామంది వస్తారు. జాగ్రత్తగా స్వాగతం చెప్పి వాళ్ళకి కూర్చునేందుకు చోటు చూపించాలి. జయంతి అలాగే నిలబడిపోయింది. ఎవరో వచ్చారని కుర్చీలు తెప్పించి లోపల వేస్తున్న జయంతి ఇంతలో పక్కవాళ్ళు మంత్రిగారు మంత్రిగారు అనటంతో వేయిస్తున్న కుర్చీలు వదిలేసి బయటకు పరిగెత్తుకొచ్చింది. జయంతి మనుషుల్ని తప్పించుకొని వచ్చే లోపల మంత్రిగారు స్టేజీ దగ్గరకు వెళ్ళిపోయారు. ఏదో పని మీద ఆయనతో వెళ్లకుండా వెనకే నిలబడిపోయిన సుమిత్రాదేవి గుమ్మం పక్కన ఊరికే నిలబడిపోయిన జయంతిని చూస్తూ విసుక్కుంటూ, అదేంటి ఇప్పుడైనా అలా నిలబడేది? అక్కడ జనం నిలబడ్డారు, కుర్చీలు వేయించమని చెప్పలా అంది. హఠాత్తుగా లభించిన ఈ తిరస్కారంతో జయంతి మనసు చివుక్కుమనటమే కాకుండా కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. ఇంతలో అటువైపుగా వచ్చిన మిసెస్ కరుణాకరం, అరే అక్కడ వాళ్ళంతా నిలబడిపోయారే అంటూ పరిగెత్తుకెళ్ళి కుర్చీలు సర్దివేసి కూర్చోబెట్టింది. ఒక్క కరుణాకరమే కాదు, మిగతా అందరూ అంతే. ఎవరిని చూసినా వనితా విహార్ భారం అంతా వాళ్లే మోస్తున్నట్లు చురుగ్గా పనిచేస్తున్నారు. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర వాలంటీర్గా నిలబడిపోవటం తప్ప ఇంకేం చేయాలో జయంతికి అర్థం కాలేదు. ప్రోగ్రాం మొదలయ్యే ముందు అరచేతి మందాన వెడల్పాటి జరీ అంచుగల పట్టుచీర కట్టుకొని వంటి నిండా రాళ్ల నగలతో దగదగా మెరిసిపోతూ మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ హోదా అంతా ఒలకబోస్తూ స్టేజీ మీదకు నడిచి వెళ్ళి రిపోర్టు చదివింది. ఆయాసపడుతూ తడబడుతూ మధ్య మధ్య ఆగి చెమట తుడుచుకుంటూ 1,00,000 తప్పులతో ఆ ఇంగ్లీష్లో ఆ రిపోర్టు చదవకపోతే హాయిగా తెలుగులో చదవకూడదు అనిపించింది. అదే తనే అయితేనా? అయినా ఇదేమిటి, అందరూ ఇలా ఒక్కసారిగా తనని మర్చిపోయారెందుకు? అధ్యక్షత వహించిన మంత్రిగారు మాట్లాడుతూ మధ్య మధ్య స్టేజీకి ఓ ప్రక్కన నిలబడిన భార్య వైపు సగర్వంగా చూసుకుంటూ వనితా విహార్ చేస్తున్న నిస్వార్థ సేవని వేణోళ్లా కొనియాడుతూ, కనీసం కొన్ని సంస్థలైనా ఇలా పనిచేస్తే దేశం చాలా బాగుపడుతుందని, ఆడవాళ్లు ఈ అత్యవసర పరిస్థితుల్లో ముందడుగేసి దేశ రక్షణ బాధ్యతను తాము కూడా పంచుకుంటే పురుషులకి తేలికవుతుందనే చెప్పారు. దాదాపు గంటసేపు సుదీర్ఘంగా ఇచ్చిన ఆయన ఉపన్యాసంలో పేరు పేరున వనితా విహార్ కోసం కష్టపడుతున్న వాళ్ళని గురించి పొగిడారు. కానీ అంత దీర్ఘంగా ఉన్న ఆ ఉపన్యాసంలో జయంతి పేరు ఆమెకు కూడా వినిపించలేదు. చిట్ట చివర ఇంకా చాలామంది ఇందులో పనిచేశారు అంటూ ఒక లిస్టు చదివాడు. ఆ లిస్టులో ఎక్కడో 10 మందిలో జయంతి తన పేరు వినిపించిందో లేదో కూడా మర్చిపోయింది. నిలబడి నిలబడి కాళ్ళు పీకుపోయిన జయంతి హఠాత్తుగా బాగా నీరసం అనిపించడంతో స్పేరుగా పెట్టి ఉన్న కుర్చీలో తనే వెళ్ళి ఒక కుర్చీ తెచ్చుకొని మొదటి తరగతి ఎంట్రన్స్ గుమ్మానికి కొంచెం ప్రక్కనే వేసుకుని కూర్చుండిపోయింది. నాట్యం మొదలైంది. ముందు వరుసలో సోఫాలో కూర్చున్న మంత్రిగారికి కుడివైపు రేఖారాణి, ఎడంవైపు మిసెస్ వర్మ కూర్చునున్నారు. నాట్యం మొదలవగానే ఆలోచనలన్నీ మర్చిపోయి అదే చూడటంలో నిమగ్నురాలైపోయిన జయంతి చాలాసేపు అయిన తర్వాత తన వెనుక ఎవరో నిలబడ్డట్టు తోచడంతో ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసింది. పొడుగ్గా తెల్లగా బాగా నిలువెత్తు మనిషి, నిగనిగలాడుతున్న నల్లటి జుట్టుతో తెల్లటి బట్టల్లో ఉన్న అతను చేతులు కట్టుకొని అదో రకమైన టీవీతో నిలబడి తదేకంగా డాన్స్ చూస్తున్నాడు. కూర్చున్న జయంతి గిరుక్కున వెనక్కు తిరగటంతో డాన్స్ చూసిన అతను కూడా కళ్ళు తిప్పి జయంతి వైపు చూశాడు. జయంతి చప్పున లేచి నిలబడి లోపలికి వెళ్ళండి అంది. అతనెవరో ఫలానా అని తెలియకపోయినా గౌరవ మర్యాదలు ఇవ్వవలసిన మనిషిగా కనిపించాడు. జయంతికి బాగా దగ్గరగా నిలబడి ఉన్న అతను జయంతి మాటలకి ఏమాత్రం కదలకుండా, పర్వాలేదు మీరు కూర్చోండి,
డాన్స్ అయిపోవచ్చింది అన్నాడు. రెప్పవాల్చకుండా క్షణంలో సగం సేపు తన వైపు చూసిన అతని చూపుల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. జయంతి కూర్చుండిపోయింది. మళ్ళీ ఇద్దరూ డాన్స్ చూడటంలో నిమగ్నులైపోయారు. ప్రోగ్రాం దాదాపు అయిపోతుండగా ఇంతలో హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడిన సుమిత్రాదేవి గబగబా వస్తూ, అరే, మీరిక్కడున్నారా? లోపలికి వెళ్ళలేదేం? మీకు మంత్రిగారి ప్రక్కన ఖాళీ ఉంచిన సోఫా అలాగే ఉండిపోయింది. అరే జయంతి, వారు నిలబడి ఉంటే నువ్వు కూర్చున్నావా? అంది గట్టిగా మందలిస్తూ. సంగతి ఏమిటో తెలియని జయంతి లేచి నిటారుగా నిలబడి ఇద్దరి వైపు చూడసాగింది. నోనో, నేను లోపలికి వెళ్ళనన్నాను. అసలు నేను వచ్చింది కూడా ఇప్పుడే అన్నాడు అతను చేతులు ప్యాంట్ జేబుల్లో పెట్టుకుంటూ. అలాగా, ఈ అమ్మాయి మా సెక్రటరీ, కొత్త, పాపం తెలియదు, జయంతిని పరిచయం చేస్తూ అంది సుమిత్రాదేవి. జయంతి రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది. అతను చేయలేదు. చేతులు ఇంకా అలాగే ప్యాంట్ జేబుల్లో పెట్టుకుని కళ్ళతోనే విష్ చేసి, అవును, ఎవరినో అపాయింట్ చేశారని విన్నాను, పేరు అన్నాడు జయంతి కళ్ళలోకి సూటిగా చూస్తూ. మళ్ళీ ఆ చూపుల్లో అదే భావం. జయంతి. జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా చెప్పింది. అతనెవరో పరిచయం చేస్తుందేమో అనుకుంది జయంతి. అదేం అవసరం లేనట్టు సుమిత్రాదేవి వెళ్ళిపోయింది. జనం గుంపులు గుంపులుగా యువతలికి వచ్చేస్తున్నారు. వాళ్ళకి దారి ఇస్తూ గుమ్మం ప్రక్కగా నిలబడిపోయిన జయంతి దూరంగా వెళ్ళిపోతున్న సుమిత్రాదేవి వైపు, అతని వైపు చూడసాగింది. అతను నిలబడప్పుడే కాదు, నడుస్తుంటే కూడా వెనక నుంచి చూసిన మనిషి మంచి హుందాగా, నిండుగా ఉన్నాడు. బయటకు వచ్చేసిన మంత్రిగారు వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు చుట్టూ చాలామంది మూగారు. వాళ్ళందరిలో పొడుగ్గా ఉండటం వల్లనేమో అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు. అందరూ ఆడంబరంగా వీడ్కోలిచ్చారు. మంత్రిగారి కారు కదిలి వెళ్ళిపోయింది. జయంతిలో నుంచి ఎంత బలవంతాన ఆపుకోవాలన్నా ఆగని నిట్టూర్పు ఒకటి బయటకు వచ్చింది. మంత్రిగారు రాను వచ్చారు, వెళ్ళను వెళ్ళారు. తను పరిచయం చేయబడనే లేదు. చూస్తుండగానే జనం పలచబడిపోయారు. హాలు ఖాళీ అయిపోయింది. హఠాత్తుగా అందరికీ మళ్ళీ జయంతి గుర్తుకొచ్చింది. ఒక్కసారి అంతా జయంతి జయంతి అని పిలవడం మొదలుపెట్టారు. వినిపించినా జయంతి నిలబడ్డ చోటు నుంచి ఒక్క అడుగు కూడా కదపలేదు.